దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇటు కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు. దేవునికి మొరపెట్టిన కొన్ని వస్తువుల గురించి మనము ధ్యానం చేద్దాం. బైబిల్ గ్రంథంలో నుంచి దేవుడు మనకు ఒక విషయాన్ని చెప్తున్నాడు. ఇర్మీయా గ్రంథం 33:3 నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను అంటున్నాడు. అంటే దేవుని యొక్క చిత్తములో, దేవుని ప్రణాళికలో ఉన్న ప్రతి విషయము మనకు చెప్పడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు గనుక, దేవునికి మొరపెట్టే ఆ యొక్క అనుభవం మనలో ఉంటే, దేవుడు ఏదైతే సంకల్పించిండో అది మనకు చెప్పడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఇక్కడ చూసినట్లయితే, ఇక్కడ కీర్తన గ్రంథము 99వ అధ్యాయము, కీర్తన గ్రంథము 99వ అధ్యాయము, 99వ అధ్యాయము 5-6 వచనం మనం చూసినట్లయితే, మన దేవుడని యెహోవాను ఘనపరచుడి, ఆయన పాదపీఠము ఎదుట సాగిలపడి, ఆయన పరిశుద్ధుడు, ఆయన యాజకుల్లో మోషే అహరోను నుండిరి, ఆయన నామమును బట్టి ప్రార్థించేవారిలో సమూయేలు ఉండెను. అంటే ప్రార్థించే ఒక మంచి మరి ఆ అనుభవం అనేది, అలవాటు అనేది ప్రతి ఒక్కరిలో ఉండాలి. మొరపెట్టుట, ప్రార్థించుట. ఇక్కడ ఆయనకు ప్రార్థన చేసే వారిలో మోషే అహరోను కూడా దేవునికి మరి ప్రార్థన చేసిన వారు, మొరపెట్టిన వారుగా చూస్తున్నాం. మనకు ఆ యొక్క ఐగుప్తులో ఉంటున్నప్పుడు వీళ్ళు యెహోవాకు మొరపెట్టారు చాలా సందర్భాలలో. దేవుడు మరి ఎర్ర సముద్రం అప్పుడు మొరపెట్టినప్పుడు దేవుడు విడిపించాడు కనుక దేవుడు మొరపెట్టమంటున్నాడు మనల్ని. ఇంకా మనకు చూసినట్లయితే మరి ఆయన నామమును బట్టి ప్రార్థించే వారిలో సమూయేలు కూడా ఉండెను. ఆ యొక్క మరి ప్రవక్త మంచి ఆయన కూడా మరి సమూయేలు కూడా ఉండెను. అంటే ఇట్లా దేవునికి మొరపెట్టిన వారు ఎంతో వాళ్ళు అన్ని రకాలుగా మరి దేవుడు సంకల్పించిన ప్రణాళికను, దేవుడు ఉద్దేశించిన దాన్ని పొందుకొని ఒక మంచి సాక్ష్యం పొందుకొని దేవునితో పాటు మరి ఆయన పక్కన కూర్చునే స్థానము సంపాదించుకున్న వారుగా మనము చూస్తున్నాం. ఇక్కడ చూసినట్లయితే మనము దేవునికి మొరపెట్టినట్లయితే మరి కొన్ని వస్తువులు దేవునికి మొరపెడుతున్నట్టు మనం చూస్తున్నాం. ఇక్కడ చూసినట్లయితే యెషయా గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనంలో చూద్దాం. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనము. ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? మనం ఇంతకుముందు చూసుకుని నాకు మొరపెట్టుము, నీకు ఉత్తరం ఇచ్చేదని అంటున్నాడు. కనుక మానవుడు అప్పటంతా దేవుని యొక్క స్వరము విని, మరి క్వైట్ టైం అంటారు, దేవుని యొక్క హియరింగ్ వాయిస్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క స్వరము విని దేవుడు చెప్పేది తెలుసుకునే స్థితిలో లేడు. చాలా బిజీ అయిపోయిండు. కనుక దేవుడు బాధపడుతున్నాడు. ఆకాశమా ఆలోకించుము, భూమి చెవియొగ్గుము అంటున్నాడు. ఆకాశమును వినుమంటున్నప్పుడు ఆకాశము వింటున్నది. భూమి చెవియొగ్గమన్నప్పుడు భూమి కూడా దేవునికి లోబడుతున్నది, దేవుని యొక్క మాటకు వింటున్నది. ఇక్కడ కీర్తనల గ్రంథములో 19వ అధ్యాయము, కీర్తనలు 19వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 19వ అధ్యాయము మొదటి 2 వచనాలు చూసినట్లయితే, ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి. చూడండి, ఆకాశమా ఆలకించమన్నప్పుడు దేవుని యొక్క మాటలు ఆకాశము విని, దేవుడు ఏం మాట్లాడిండు, దేవుని యొక్క మహిమ ఏంటిదనేది ఆకాశము చెప్తున్నదట. దేవునికి స్తోత్రాలు. ఇక్కడ చూసినట్లయితే పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది, వాటికి భాష లేదు, మాట లేవు, వాటి స్వరము అంటే అవి చెబుతున్నాయి దేవుని యొక్క గొప్పతనం, దేవుని యొక్క మహిమను. కానీ మానవుడు మాత్రం ఈరోజు దేవుని గొప్పతనమును, దేవుని మహిమను బయటి వారికి చెప్పని స్థాయిలో ఉంటున్నాడు. ఎవరిది వారి చూసుకుంటున్నారు, ఎవరి బిజీ వారే. కనుక దేవుని యొక్క వాక్యం ఏం చెప్తున్నట్టే వాటికి మరి బోధ చేతున్న పగటికి పగలు బోధ చేస్తున్నదట. చూడండి, కనుక చూడండి, దేవుని యొక్క మాట విని, ఆకాశము దేవుని యొక్క మాట విని, దేవుని యొక్క మాట విన్నది మళ్ళా బోధ చేస్తున్నదట. కానీ మానవుడు మాత్రము దేవుని మాట వింటలేడు. దేవుడు ఏం చెప్పిండో ఇతరులకు చెప్పని స్థాయిలో ఉంటున్నాడు. కనుక దేవుని యొక్క వాక్యాన్ని గమనించినట్లయితే ఆకాశము కూడా మాట్లాడుతుంది. కాకపోతే మనం మాట్లాడుతూ మన స్వరం వినబడదు, కానీ మరి మాట్లాడుతుంది అని దేవుని యొక్క వాక్యము స్పష్టంగా సెలవిస్తున్నది. అదే విధముగా దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో నుంచి మనకు ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయం 20వ వచనం చూసుకుందాము.
ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము 20వ వచనం. నీ మనస్సందైనను రాజును శపించవద్దు, నీ పడక గదిలోని ఐశ్వర్యవంతుని శపించవద్దు, ఏలయనగా ఆకాశ పక్షులు సమాచారము కొనిపోవును. చూడండి, మనము ఒంటరిగా ఉన్నప్పుడు లేదా ఎవరితో గొడవ అయినప్పుడు మనము ఒక వ్యక్తి విషయంలో మనము ఆ మాట్లాడుతూ వారి కొరకు చిన్నంచరేయడం, తక్కువ చేసి మాట్లాడము, చిన్న చూపు చూడడము, బ్యాడ్గా మాట్లాడినట్లయితే ఏం చేస్తారో తెలుసా? ఆకాశ పక్షులు సమాచారము తీసుకొని దేవుని దగ్గర పోయి చెప్తాయట. ఆకాశ పక్షులు మాట్లాడతాయట. దేవునికి స్తోత్రాలు. కనుక మన విశ్వాస జీవితంలో ప్రార్థన జీవితం ఉండి దేవుని స్వరం వినటోళ్ళు ఈ ఇతరుల కోసం మాట్లాడరు, ముచ్చట్లు పెట్టరు, ఇతరులను అగౌరవపరచరు, వారి కొరకు చిన్నంచనయ్యారు, తక్కువ చేసి మాట్లాడరు. మనం ఎట్లా మాట్లాడినా కానీ దేవుని యొక్క వాక్యము స్పష్టంగా సెలవిస్తుంది. ఆకాశ పక్షులు పోయాట దేవునికి చెప్తాయట. ఇంకా ఆది కాండము 4వ అధ్యాయము 10వ వచనంలో చూసినట్లయితే, ఆది కాండము 4వ అధ్యాయం 10వ వచనములో, నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలను నుండి నాకు మొరపెట్టుచున్నది. రక్తము కూడా మాట్లాడతాట. చూడండి ఎంత స్పష్టంగా ఉన్న దేవుని యొక్క వాక్యము. మనలో ఉంటున్న రక్తము దేవునికి చెప్తుందట. అంటే మనం అనుకుంటాం రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, ఎర్ర రక్త కణాలు, సెల్స్ లెవెల్స్ అంటాం, కానీ వాటికి ఎక్కడ నోరున్నది అనేది మనకు తెలియదు. కానీ తయారు చేసిన దేవునికి మాత్రమే అవి చెప్పంత స్థాయిలో ఉన్నాయి. ఒక వ్యక్తి ఎలాంటి వాడు, ఎంత చెడ్డవాడు, ఎలాంటి వ్యక్తి. ఎందుకంటే కయీన్ అంటే తన తమ్ముని చంపింది ఎవరికి తెలియదు, ఎవరు చూడలేదు. కానీ రక్తము, హేబెల్లో ఉన్న రక్తము దేవునితో మాట్లాడుతున్నది. కనుక మాట్లాడే రక్తము, మనలో ఉన్న రక్తము కూడా దేవునితో మాట్లాడుతుంది. పక్షులు సమాచారము తీసుకెళ్తాయి, ఆకాశములు వివరిస్తున్నాయి. చూడండి ఎంత స్పష్టంగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. అదే విధముగా యాకోబు పత్రిక 5వ అధ్యాయము 4వ వచనాన్ని గమనించినట్లయితే, యాకోబు పత్రిక 5వ అధ్యాయం 4వ వచనములో, ఇదిగో మీ చేలు కోసిన పనివారికి ఇయ్యక మీరు మోసముగా బిగబెట్టిన కూలి మొరపెట్టుచున్నది. మీ కోతవారి కేకలు సైన్యములకు అధిపతి యగు ప్రభువు యొక్క చెవులో జొచ్చినాయి. కనుక చాలా మంది ఏం చేస్తున్నారంటే దేవునికి ఇచ్చే విషయములో ఇవ్వకుండా, అంటే కొంతమంది పని చేయించుకుంటారు, కానీ మరి పని చేయించుకున్న తర్వాత సతాయించుకుంటారు డబ్బులకు. అది కూడా చాలా తప్పు. ఎందుకంటే మీరు భూమి మీద సుఖముగా జీవించి భోజశక్తులై వధదిన ముందు మీ హృదయమును పోషించుకుంటారు. మీరు నీతిమంతుల వల్ల శిక్షించి చంపుదురు, అతడు మిమ్మను ఎదిరింపడు. అంటే తక్కువగా ఉన్న వారిని మంచిగా మరి ఏం చేస్తారంటే వారిని హీనంగా చూడడం అనేది జరుగుతుంటది. కనుక మనము దేవుని యొక్క వాక్యం ఏం చెప్తున్నదంటే, ఇక్కడ అననీయ సప్పిరాలు కూడా అదే అనుకుంటా. బహుశా దేవునికి ఇస్తున్నది వాళ్ళు ఇయ్యలేదు కనుక వాళ్ళు ఏదైతే ఇస్తా అనుకున్నారో అది నిజంగా దేవునికి మొరబెట్టవచ్చు. దేవుని యొక్క చెవిలోకి ఆ యొక్క మరి ధనము స్వరము దేవుని చెవిలోకి వచ్చినట్టున్నది. అందుకే దేవుడు పేతురు ద్వారా మాట్లాడాడు. కనుక మనము బిగబట్టిన కూలి, అంటే మనం ఏదైతే మరి దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో మరి ఉపదేశము పొందువాడు ఉపదేశించే వారికి మంచి పదార్థములు ఇవ్వాలని దేవుని యొక్క వాక్యం ఉంది. కనుక చాలా మంది ప్రార్థనకు వస్తారు, ప్రార్థన చేయించుకుంటారు, కానీ కానుకలు ఇవ్వరు. కొద్దిమంది దశంభాగాలు కానుకలు మొత్తానికి ఇవ్వరు. కనుక ఏమవుతున్నదంటే వాళ్ళు ఇవ్వనిది చాలా తక్కువ, కానీ దేవుడు వాళ్ళు అయితే దాచిపెట్టుకు దేవునికి ఇస్తానని ఇయ్యని డబ్బులాట దేవుని చెవిలో మొరబెట్టినప్పుడు అంతకంతకు డబులుగా మరి ఏమైపోతున్నట వాళ్ళు మరి భయంకరమైన ఆ డబ్బు అంతా ఖర్చు అయిపోతుంది. వారు కూడా దాన్ని అనుభవించకు స్థాయికి దిగజారిపోతారు. కనుక మనము దేవుని నుంచి తప్పించుకోలేము. మన రక్తము మాట్లాడుతుంది దేవుని దగ్గర, మన డబ్బు దేవుని దగ్గర మాట్లాడుతుంది. దేవునికి స్తోత్రాలు. అదే విధముగా మరి కీర్తనల గ్రంథము 35వ అధ్యాయము 10వ వచనాన్ని మనము చూద్దాం. కీర్తనల గ్రంథము 35వ అధ్యాయము
10వ వచనములో, యెహోవా నీ వంటి వాడెవడు? మించిన బలము గల వారి చేతుల నుండి దీనులను దోచుకుని వారి చేతుల నుండి దీనులను దరిద్రులను విడిపించువాడు నీవే అని నా ఎముకలన్నీ చెప్పుకొనుచున్నవి. ఈయన ఎముకలు కూడా మాట్లాడుతున్నాయట. మనం అనుకుంటాం మనం చేసేది సీక్రెట్, దేవునికి ఏం తెలియదు అనుకుంటాం, కానీ మనము చేసే ప్రతిది కూడా మన పక్క బొక్కలు కూడా దేవునికి చెప్తాయట. దేవునికి స్తోత్రాలు. నా ఎముకలన్నీ అంటున్నాడు. ఇంత ఘోరమైన విషయం అంటే మన ఎముకలు కూడా దేవునికి మనం చేస్తున్న భక్తి, మనం చేస్తున్న మరి మోషే అహరోను లాంటి జీవితం ఉన్నదా? సమూయేలు లాంటి జీవితం మనకు ఉన్నదా? లేదా మరి ఎందుకంటే మనం ఏ విధంగా ఎదుటి వారిని బాధ పెడుతున్నాము అనేది కూడా మరి మనలో ఉన్న రక్తం కూడా దేవునితో మాట్లాడుతుందట. మనము ఒకవేళ దేవునికి ఇచ్చే విషయంలో దశభాగాలు కానుకలు కావచ్చు, మనము దేవునికి కొద్దిమంది ఏం చేస్తారంటే మంచి జరిగితే ఇస్తా అంటారు, అది జరిగినాక మొత్తానికి ఇవ్వరు. అలాంటి పైసలాట దేవునికి మొరపెట్టినప్పుడు ఆ మొర చెవులో వచ్చినప్పుడు అననీయ సప్ఫీరా లాంటి పరిస్థితి ఎదుర్కొంటారు. కనుక మరి మనము ఎంత ప్రార్థన చేస్తున్నామో మోషే అహరోనుల కోసం తెలిసి, సమూయేలు కోసం తెలిసి అట్లా చేయనట్లయితే మన ఎముకలు కూడా దేవునికి చెప్తాయట, మన పక్క బొక్కలు అంటారు. ఇంకా మనం ఒక వ్యక్తి కొరకు మరి చిన్న చూపు చూడడము, చిన్న అంచనా వేయడం. కొంతమంది ఏం చేస్తారంటే సంఘాలను మాట్లాడుతూ అంటారు, వాళ్ళ చిన్న సంఘము 10 మంది కూడా లేరు, రేకుల షెడ్డు గిదేనా అని చెప్పేసి అంటారు. నువ్వు ఎంత అనుకుంటావో అంత నీ పక్కన ఉన్న పిట్టలు విని దేవుని దగ్గర పోయి నువ్వు అనుకున్నంత దేవునికి చెప్తాయట. దేవునికి స్తోత్రాలు. కనుక మన విశ్వాస జీవితంలో మరి మనము దేవునికి మొరపెట్టు వారముగా ఉండాలి. ఆకాశము ఆలకించమన్నప్పుడు ఆకాశము ఆలకిస్తున్నది, దేవుడు చెప్పేది మనం వివరిస్తున్నది. కనుక మానవుడు కూడా దేవుడు ఏమి చెప్తున్నాడో వినాలి, మరి దేవుడు చెప్పింది కూడా ప్రజలకు చెప్పాలి. కనుక మరి మన విశ్వాస జీవితంలో దేవునికి లోబడదాం, దేవునికి ఇవ్వాల్సిన కానుకలు దేవునికి ఇద్దాం, దేవునికి ఏదైతే మనము చెందాలో అది చెందడానికి మనం ప్రయత్నం చేద్దాం. కనుక మరి మన విశ్వాస జీవితంలో పక్షులు మన కొరకు సాక్ష్యం ఇవ్వడం కావచ్చు, ఇలాంటి రకరకాలుగా మన కొరకు మరి సాక్ష్యం ఇచ్చేటివి దేవుని దగ్గర ఉన్నాయి కనుక ఆకాశం కూడా సాక్ష్యం ఇస్తుంది, భూమి కూడా సాక్ష్యం ఇస్తుంది. కనుక మన జీవితంలో మనము దేవుడు నాకు మొరపెట్టమంటున్నాడు, మొరపెడదాం. ఆయన ఏం చెప్తాడో అది ప్రజలకు చెప్పి అనేకులను ప్రభువులోకి నడిపడానికి మనము ముందుకు అడిగిద్దాం. కొద్ది మాటలు ప్రభు మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. థాంక్యూ.